సో $1 ఈక్వల్స్ టు 95 రూపీస్. అండ్ భారత్ రూపాయి క్షీణిస్తోంది అనేది ఒకటి. ఇంకోవైపు ఎల్పిజి క్రైసిస్ రోజు రోజుకు పెరుగుతున్న దాఖలాలే కనబడుతున్నాయి. అండ్ ప్రస్తుతం సరే మళ్ళీ నేను కాంగ్రెస్ కోట్ చేస్తున్నాను కానీ 95 రూపీస్ అయిన దాని మీద కాంగ్రెస్ క్రిటిసైజ్ చేస్తోంది. ఇంకోవైపు ఎల్పిజి అంటే సబ్కో లైన్ పే లగా దియా అంటూ ట్వీట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్రైసిస్ నుంచి భారత్ మీద పడే ప్రభావం ఎంత? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు స్పెషల్ కాంబాట్ ఆపరేషన్స్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ కో దిగితే, ఒకవేళ అమెరికన్ ఫోర్సెస్ దిగితే గనక ఇంకాస్త జటిలమయ్యే అవకాశాలే కనబడుతున్నాయి కదా. సో ఏ అంశాలలో మనము జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది, ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయి, సో మన పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఒకటి, మనకు బేసిక్ పెట్రోలు, డీజిల్, కెరోసిన్ కొరత లేదు, ధరలు పెరుగుతాయి. అందుకనే ప్రభుత్వం దాని ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి దాని ఇంపాక్ట్ ని తగ్గించే దిశగా వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్నిట్లో కూడాను బీజేపీ ఏతర పార్టీలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలకి మధ్యలో రమారమి ₹10 తేడా ఉంటుంది పెట్రోల్, డీజిల్. ఆ బీజేపీ రాష్ట్రాలన్నీ కూడా తగ్గించాయి. ఆ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీలో, స్టేట్ జిఎస్టీలో వ్యాట్ తగ్గించుకున్నాయి. కానీ బీజేపీ ఏతర రాష్ట్రాల్లో అవి పెంచారు. యాక్చువల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అఫ్ కోర్స్ కోalition లో ఉంది ఈరోజు బీజేపీ, కానీ చంద్రబాబు నాయుడు మొదటిసారి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే దాని ధరలు విపరీతంగా పెంచాడు. ఆ జగన్ వచ్చిన తర్వాత కూడా 5 ఏళ్ళు జగన్ కూడా దాన్ని ఏం మార్చలేదు, అలాగే మెయింటైన్ అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏం మార్పు లేదు. దేశంలోనే హైయెస్ట్ రేట్ ఆఫ్ పెట్రోల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానికి నెక్స్ట్ మనకు తెలంగాణ, కర్ణాటక, మనకు తమిళనాడు, ఇవన్నీ కూడా. సో మనకు వీళ్ళు కూడా తగ్గించాల్సిన ఆవశ్యకత ఉంది. సో వీళ్ళ ఉచితాలు ఇచ్చుకుంటూ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి కొంత చెక్ పెట్టి కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కొరత లేదు, మనకి ధరలు మాత్రమే పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, కెరోసిన్ సంబంధించి. గ్యాస్ కు సంబంధించి పైప్డ్ గ్యాస్ లైన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకి ఏం ఇబ్బంది లేదు. ఇంటికి డైరెక్ట్ గా పైప్ వస్తున్న వాడికి ఏం ఇబ్బంది లేదు. అక్కడ కూడా కొంతమంది ఏంటంటే కదా పైప్ గ్యాస్ ఉన్నా కానీ కూడా సిలిండర్లు తెచ్చుకుంటారు. ఎందుకంటే ఎన్ని రోజులు ఉంటామో, సంవత్సరం ఉంటామో, 2 సంవత్సరాలు ఉంటాం, మాకు సిలిండర్ ఉండాలి, మేము ఇక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే మాకు సిలిండర్ అవసరం ఉంది కాబట్టి మేము పైప్ వాడము, సిలిండర్ వాడతాం అన్నటువంటి వాళ్లకు ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు గ్యాస్ పైప్ లైనే వాడండి, మీరు సిలిండర్ మీకు ఇవ్వము అని చెప్తాం. సిలిండర్లు మనకి ఇబ్బంది ఉంది. సిలిండర్లలో వచ్చేటువంటి ఎల్పిజి ఏదైతే ఉందో అది మనకి ఇబ్బంది. ఖతార్ నుంచే మనకి మాక్సిమం సప్లై వచ్చేది, అది అయిపోయింది. ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం. దానికి ఫస్ట్ ప్రయారిటీ ఏం చేశామంటే గృహస్థులకు, కుటుంబాలకు, వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అన్న దిశగా ప్రభుత్వం ఫస్ట్ నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ మన హోటల్స్ కి, వాటికి, ఇండస్ట్రియల్ కి వాళ్ళకి సప్లై చేసేది కొంత దాంట్లో కోత వచ్చింది. ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం. అర్జెంటీనాకు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము, కెనడాకు ఆర్డర్ ఇచ్చాము, ఆఫ్రికా దేశాల నుంచి మనకు వస్తున్నాయి, ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తోంది. అలాగే మనం ఫస్ట్ టైం ఎల్పిజి ఈవెన్ రష్యా నుంచి కొనే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇన్ని దగ్గర ఆర్డర్స్ ఇష్యూ చేస్తాం. ఇవి మనం ఈ ప్రాంతాల నుంచి మన దేశానికి రావాలంటే కనీసం అంటే 25 రోజుల నుంచి 30 రోజులు పడుతుంది. అంత దూరాలు ఉన్నాయి. అర్జెంటీనా ఎక్కడుంది? పసిఫిక్ సముద్రం అంతా దాటి రావాలి. తర్వాత మనకు ఇండో పసిఫిక్ ప్రాంతం అంతా దాటి రావాలి, మనకు హిందూ మహాసాగరం దాటి రావాలి. అప్పుడు కానీ మనకు మన కోస్ట్కి చేరదు. కాబట్టి ఇవన్నీ రావడానికి కనీసం అంటే నెలన్నర పడతాయి. ఇవన్నీ కూడా అంటే రఫ్లీ మే 2nd వీక్ 3rd వీక్ వరకు కూడా మనకి ఇబ్బందులు ఉంటాయి. ఇంత లోపల ఇంకా జటిలమైందంటే కనుక ధరలు పెరుగుతాయి, సప్లై లాగవు. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ సప్లై ఆగిపోయింది. మన ఖతార్ నుంచి వచ్చే సప్లై ఆగిపోయింది. ఏదో అప్పుడు ఒక 2 షిప్లు, ఇప్పుడు 2 షిప్లు రావడం వల్ల అది మనకేం పెద్ద ఓరటేం పెద్ద గొప్పగా ఏమి ఉండదు అది. కానీ మోస్ట్లీ మనం చూస్తే కనుక సప్లైస్ అన్ని వేరే బయట నుంచి వస్తున్నాయి కాబట్టి సప్లై కొరత ఉండదు, ధరలు పెరుగుతాయి. ఇది కనుక మనకు రెడ్ సీ కూడా మూతపడి హౌతీలు మూసేస్తే కనుక, లేదా వీడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ వెళ్ళి కనుక యుద్ధాలు మొదలు పెడితే $150 పర్ బ్యారెల్, $180 పర్ బ్యారెల్ దాకా వెళ్ళిపోయిందంటే అన్ని దేశాలు ఛార్జ్ చేస్తాయి. అలాగే మనకు గ్యాస్ కూడా ఛార్జ్, వాళ్ళు కూడా ఎక్కువ ఛార్జ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి కొంత ఒక 5-6 నెలలు మనకు హై కాస్ట్ అన్నది మన మీద ఉంటుంది. $150 పర్ బ్యారెల్ దాటిపోయిందంటే కనుక మన జీడిపిలో కనీసం అంటే 1% మనకు దెబ్బ తగులుతుంది. కీలకంగా ఏంటంటే ఫర్టిలైజర్స్ మనకు దెబ్బతింటున్నాయి. గల్ఫ్ నుంచి వచ్చే ఫర్టిలైజర్స్ దెబ్బతింటున్నాయి. కాబట్టి
ఇప్పుడు జూన్లో మనం వరి నాట్లు ఏవైతే వేస్తామో అవన్నీ కూడా దెబ్బతింటాయి. మన రైతాంగాన్ని చాలా కష్టంలో వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. దానికి కూడా ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం మనం. రష్యా నుంచి వాటి నుంచి ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్న ప్రభుత్వం. ఇది ఎవరు ప్లాన్ చేయలేదు, యుద్ధం సడన్గా వచ్చి పడింది. కాబట్టి ఈ యొక్క ఇంపాక్ట్ ని తగ్గించే దిశగా టాస్క్ ఫోర్స్లు పెట్టింది ప్రభుత్వం. 7 టాస్క్ ఫోర్స్లు పెట్టి వాళ్ళు మనకి ఎక్కడెక్కడ షార్టేజెస్ వస్తున్నాయో అక్కడంతా కూడాను తీసుకొచ్చే ప్రయత్నం. ఒకటి, ధరల్ని ఎలా కంట్రోల్ చేయాలి, బయట నుంచి తెచ్చే ధరలు విపరీతంగా ఉంటే ఇక్కడ మనం ఏమైనా చేయగలమా, అటువంటి అంశాలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. కానీ మనకు కంప్లీట్ 100% ఇన్సులేట్ చేయలేదు ఏ ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి బహుశా ఎన్నికలు అయ్యేంత వరకు చమురు ధరలు స్టేబుల్ గా ఉండొచ్చు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం చమురు ధరలు పెరిగి తీరుతాయి, దానికి ఆల్టర్నేట్ లేదు, పెంచక తప్పదు. సో మనకు ధరలు పెరిగినా కానీ సప్లైలో ఇబ్బంది ఉండదు. ఎల్పిజికి ఒక 2 నెలల ఇబ్బంది మనకు ఉంటుంది, 2 నెలల తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. గల్ఫ్ మొత్తం యుద్ధానికి వెళ్ళిపోయి సర్వనాశనమైనా కానీ కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి మనకు. ఈ 2 నెలల్లో మనం ప్రత్యామ్నాయాలు చూసుకుంటాము, ఆల్టర్నేట్స్ వచ్చేస్తాయి మనకు. అది ఒక్కొక్కసారి ఈ ఆల్టర్నేట్స్ అనేవి పర్మనెంట్ కూడా అయిపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు అమెరికా మన మీద ఈ టారిఫ్ యుద్ధం చేసిన తర్వాత మనం ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం. మన టెక్స్టైల్ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాం. ఈరోజు అమెరికా మనకు ఇంపార్టెంట్ కాదు. అమెరికా ఆఫ్ కోర్స్ గతంలో మనం చాలా మన దగ్గర కొన్నారు వాళ్ళు. ఈరోజు అమెరికా కొనకపోయినా కానీ మనం ఏం పర్వాలేదన్న పరిస్థితికి వచ్చేసాం. 6 నెలల్లో మనం ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం. పర్మనెంట్ చేంజెస్ వచ్చేస్తాయి. ఇది ఒకటి, మనం పర్మనెంట్ సప్లై చైన్ మారేటువంటి ఒక అంశం ఉంది. 2, కీలకంగా ఏంటంటే కనుక మన ఎనర్జీ నీడ్స్ నే మనం మార్చేటువంటి పరిస్థితులు రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ సోలార్ ఇంకా ధరలు తగ్గి ఇంకా మనం సోలార్ ఇంపోర్ట్ చేసి బహుశా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనం విపరీతంగా. చైనా దగ్గర ఎక్సెస్ కెపాసిటీ ఉంది. సో మనం అవి ఇంపోర్ట్ చేసుకొని ప్రతి గృహస్థు కూడా పైన పెట్టుకొని చాలా మన గృహానికి సంబంధించిన అవసరాలకు సంబంధించినంత కూడా ఎలక్ట్రిక్ లో మనం పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇంకా ఎక్కువ మనం కమిషన్ చేయబోతున్నాము. మైక్రో ప్లాంట్స్, స్మాలర్ న్యూక్లియర్ ప్లాంట్స్ గురించి ఆల్రెడీ పాలసీ వచ్చింది, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతాము. మనకు రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినవి చాలా ప్రాజెక్ట్స్ రాబోతాయి. అలాగే మన హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ విపరీతంగా మన దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టబోతాం మనం. సో ఈ ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. అలాగే వంట గ్యాస్ కి సంబంధించి కూడా ఆల్టర్నేట్స్ ఎమర్జ్ అవుతాయి. ఆల్రెడీ కొన్ని కెమికల్స్ అవి ఇవి చెప్తున్నారు, ఇవి మంచి గుణం చూపిస్తున్నాయని చెప్తున్నారు. బహుశా వాటిల్లో కూడా మనం కొంత ఒక విధమైనటువంటి పాలసీ షిఫ్ట్స్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మనకు ఒక వేకప్. షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ని తట్టుకోవడానికి 2-3 నెలల్లో మనకి ఇబ్బందులు ఉంటాయి. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కూడా ఎవాల్వ్ అవుతున్నాయి. లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ లో మనకు డీ రిస్క్ చేసుకునే దిశగా పాలసీలు రాబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.